రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. రుణమాఫీపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇప్పుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి అంటూ దిశానిర్దేశం చేశారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపల మరో 1 లక్ష వేస్తామని ప్రకటించారు. భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు రాజు. రైట్ మురళి, ప్రజాభవన్లో జరిగినటువంటి ముఖ్య సమావేశంలో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా రుణమాఫీ చుట్టూ జరిగింది. రుణమాఫీ రేపు సాయంత్రం 4 గంటల లోపు రైతుల ఖాతాలో ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ₹1,00,000 వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలో జమ కానుంది. ఆ సమయానికల్లా అందరు ప్రజాప్రతినిధులు సీఎంతో సహా సీఎం, డిప్యూటీ సీఎం కూడా మ్యూచువల్గా అటు రైతులతో మమేకమయ్యే దిశగా కూడా సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందులో జరిగినటువంటి ప్రధాన చర్చకు సంబంధించి మనతో మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రుణమాఫీకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఓకే సరే, ఈరోజు రుణమాఫీ ఏంటంటే ఇది చాలా గొప్ప విషయం. ఓకే, ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం మరి ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు చేయనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కూడా ₹1,00,000 కంటే రుణమాఫీ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ ముందు ఇది రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పినట్టుగా మరి రైతు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు చేస్తామని ఆ రోజు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చినాక మరి 2 లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ముంచినప్పటికీ కూడా మరి వనరులు లేకున్నా కూడా మరి ఈ సాహసోపేతంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 2004 రుణమాఫీ అయితే మధ్యలో రుణమాఫీ అనేది జరగలేదు. సో ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది చాలా గొప్ప, అంటే ₹2 లక్షల ఇది 2004లో చేసిన తర్వాత 10 ఏళ్ల పాటు మధ్యలో చేయాలి. ఇప్పుడు మళ్ళా 2024లో రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు మరి చేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. సరే, దీని మీద మేము రేపటి నుంచి ఇది 19, 20, 21, 22 4 రోజులు సంబరాలు చేసుకుంటున్నాం. తెలంగాణ ఎట్లా నిర్వహించబోతున్నాం? మండల స్థాయిలో ఉంటాయా ఈ సంబరాలు? జిల్లా స్థాయిలో ఉంటాయా? గ్రామంలో ఉన్నటువంటి రైతు ఫస్ట్ నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది, జిల్లా ఉంటే జిల్లా కేంద్రంలో ఉంటుంది. సో జిల్లా కేంద్రంలో చేసినాక జిల్లా కేంద్రంలో ఒకసారి రైతు వేదిక ఉండదు. రైతు వేదిక ఉండనప్పుడు మండల కేంద్రంలో చేసుకోవడానికి ఉంటుంది. మండల కేంద్రాలలో చేస్తూ ప్రతి దగ్గర ఈ వచ్చే 3-4 రోజులు రైతు వేదికల దగ్గర ఈ సంబరాలు చేసుకునే కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రుణమాఫీకి సంబంధించి ఒక చర్చనే జరిగిందా? పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ ప్రభుత్వం అంటే అట్లాంటి అంశం డిస్కషన్ రాలే. ఈ రోజు ఏమున్నా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్టీసీ మీదనే, అంటే మేము చెప్పిన 6 గ్యారంటీలల్లా ముఖ్యంగా ఏది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. దాని మీద గడిచిన 7 నెలలకెళ్ళి 2,000 కోట్ల, దాదాపు 2,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆర్టీసీకి పే చేయడం జరిగింది ఈ ఉచిత టికెట్ కోసం. అట్లనే గ్యాస్ సిలిండర్లు కానీ దానికి 700 కోట్లు, మరి అట్లనే వివిధ కార్యక్రమాలకు డబ్బు ఇచ్చే కార్యక్రమం జరిగింది. సో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తూ మరి ఈరోజు అంటే దాదాపు మొత్తంగా ఈ గ్యారంటీలన్నిటికీ 30,000 కోట్ల రూపాయలు గడిచిన 7 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఓవరాల్ గా రైతు రుణమాఫీకి సంబంధించి ఈ చర్చ జరిగింది పూర్తి స్థాయిలో. దేశవ్యాప్తంగా దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడా లేవంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేటటువంటి బాధ్యత తమ పైన ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే రాబోయే రోజుల్లో అంటే
ఒక వైఎస్ఆర్ పాలన అంటే అటు ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు ఇట్లా మొదలు పెట్టుకుంటే సంక్షేమ పాలన గుర్తుకొస్తుంది. ఈ రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీని గుర్తు చేస్తే మాత్రం కాంగ్రెస్ పాలన మరో 20 ఏళ్ల పాటు గుర్తుండాలంటూ కూడా ఈ సీఎం ఈ సమావేశంలో చెప్పడం అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా బీర్ల ఎల్లయ్య గారు ఉన్నారు మనతో పాటు. రుణమాఫీకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు, దీన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఎలా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయనటువంటి నిర్ణయం రైతు బాంధవుడుగా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 లక్షల రుణమాఫీ మీద నిర్ణయం తీసుకుని రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ₹1,00,000 వరకు ఉన్న వాళ్లకు రేపు ఒకే సమయంలో 4 గంటలకు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. 2వ విడతగా ₹150,000, 3వ విడతగా ₹2,00,000 ఆగస్టు 15 లోపే మా గౌరవ ముఖ్యమంత్రి రైతాంగానికి వేయబోతున్నారు. దానికి నాందికి పలికినం. రేపు గ్రామాన తెలంగాణలో ప్రతి రైతాంగం ఇలా వాళ్ళ గ్రామాల్లో పండుగ వాతావరణం చేసుకుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మాట అంటే వేదంగా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో మా ఏఐసిసి పెద్దలు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి మాట తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చిండు. ఆ మాటను ఇలా వేదంగా ఆ మాటను శాసనంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేస్తున్న తీరు నిజంగా ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేంత వరకు అంత పెద్ద సాహసం చేసి 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వబోతుంది. కాబట్టి అదేవిధంగా రైతు భరోసాను కూడా రైతుల నుంచే తీసుకొని రైతులు ఏ రకంగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చర్చ చేసినాం. రేపు డీసీసీ కానీ మా పీసీసీ ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ అందరూ కూడా ప్రతి గ్రామంలో రైతు పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేస్తుంది. డిప్యూటీ సీఎం ఎక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఈ రుణమాఫీకి సంబంధించి? రేపు సాయంత్రం వాళ్ళు 4 గంటలకు రైతు ఖాతాల్లో ₹1,00,000 ఉన్నటువంటి వాటిని వేయబోతున్నారు. అందరూ మనతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పండి సార్, పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేశంలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి సంబంధించి రేపు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో అలాగే రైతు వేదికల్లో కూడా ఈ యొక్క సంబరాలు జరగనున్నాయి. 3 నుంచి 4 రోజుల పాటు ఈ వేడుకలు అయితే జరపబోతా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి. అయితే ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ పథకాలను వివరించడంలో వైఫల్యం చెందుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా సీఎం కొంత పెదవిర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మనం చేసినటువంటి పనులను కూడా చెప్పుకోలేకపోతున్నాం. గత ప్రభుత్వంలో అనేక అంశాలు కూడా చేయనివి కూడా చేసినట్లు చూపారు. మనం మాత్రం ఈ చేసిన అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతా ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏంటి సార్, ఓవరాల్ గా రుణమాఫీకి సంబంధించే చర్చ జరిగిందా ఏంటి? మీరు కొద్దిసేపటి క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క కూడా పాలాభిషేకం చేశారు. ఎందుకు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో 32,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తా ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా సంబరాలు సిద్ధం కావాలని చెప్పేసి దానిలో కాంగ్రెస్ పార్టీగా మమేకం కావాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి గ్యారెంటీలు అమలు చేసే దానిలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండు, రైతాంగం రుణమాఫీ చేయకుండా ఏ విధంగా మోసం చేసిండు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రైతాంగం విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులు సాగు కారకులై ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. కాబట్టి ఆ రుణమాఫీ చేసిన సందర్భంగా రైతాంగంతో హర్షాతిహర్షాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి దానిలో భాగస్వాములై గ్రామాన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా చేసే విషయాలు కావచ్చు, గతంలో చేసిన విషయాలు కావచ్చు, అదేవిధంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్న విషయాన్ని గ్రామాన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా గ్రామ స్థాయిలో లీడర్లంతా మమేకం కావాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. లింగం యాదవ్ గారు మీరు చెప్పండి, లోకేష్ యాదవ్ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ప్రధానంగా ఒక నీరవ్ మోడీ వాళ్ళ ప్రస్తావన కూడా వచ్చింది. విజయ్ మాల్యా లాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తా ఉంది బీజేపీ సర్కార్ అనేది కూడా సీఎం ప్రధానంగా లేవనెత్తారు. కేవలం ₹1,00,000 2 లక్షలు రుణాలు ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అలాంటివి తెలంగాణలో ఉండొద్దని కూడా చెప్పడం జరిగింది. వాస్తవం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ మొత్తం కళ్ళబొల్లి మాటలు చెప్పి కొంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి మొత్తం కూడా పోయింది. ఈరోజు అదాని, అంబానీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎంతో మంది దేశాన్ని తరలించిండు. అదేవిధంగా భారతదేశం కాదు ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా అదాని, అంబానీ మిగిలిన పరిస్థితి ఏర్పడిందంటే కారణం అదాని, అదేవిధంగా ఎవరో మోడీ, అదేవిధంగా అమిత్ షా, ఈ ఇద్దరు మొత్తం కూడా భారతదేశం యొక్క
సర్వ సంపద మొత్తాన్ని కూడా దోసి వారిని ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా తయారు చేసిండు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గత 6 నెలల కాలంలోనే 30,000 కోట్ల రూపాయలని సంక్షేమ కార్యక్రమాలతో పంచబడి జరిగింది. అదేవిధంగా మా యొక్క మీరు చేసిన పథకాలను కూడా మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ మీద. వాస్తవానికి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఒకే దఫాగా 32,000 కోట్ల రూపాయలని 7 నెలల కాలంలోనే మాఫీ చేసిన ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరియు ఇప్పుడు 2024లో మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మాత్రమే ఈరోజు జరిగింది. కానీ దాని క్షేత్ర స్థాయిలో మా యొక్క కేడర్ గారి మా మంత్రులు గారు తీసుకుపోలేకపోతున్నారనేది అపోహ మాత్రమే. ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం కూడా ఈరోజు దుమ్మెత్తిపోసు ఈరోజు నిజాన్ని అబద్ధంగా వక్రీకరిస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక ఒకటే చెప్పారు, 3 నెలల కాలంలోనే దాదాపుగా ఎన్నికలకు ముందు 3 నెలల కాలంలో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. 6 నెలల కాలంలో దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు 5 నెలల మాఫీ చేసిన ప్రభుత్వం ఎక్కడ లేదు. కాబట్టి ఇదే కాకుండా 6 గ్యారంటీ స్కీమ్స్ నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన సర్వ సంపద మొత్తం కూడా ప్రజలందరూ దక్కే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు. రైతుల కష్టాలు తెలుసు, రైతుల కన్నీళ్లు తెలుసు, బాధలు తెలుసు. కాబట్టి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు ఆకాంక్షలు మొత్తం నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఎవరు ఆధారపడద్దు, మీ లక్ష్యం నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిందని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం ముంగడి వెళ్తా ఉంది. అందులో భాగంగానే రుణమాఫీ కూడా చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ లో ప్రధాన ఎజెండా ఈ 2 లక్షల రుణమాఫీ. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు అవహేళన చేసినటువంటి పార్టీలు ఇవాళ నోళ్లు వెళ్ళబెడతా ఉన్నాయంటూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. గౌరీ సతీష్ గారు చెప్పండి, ఏంటి దీంతో పాటుగానే రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి? పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం, ఇటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్తేనే పార్టీ బలోపేతం అవుతుందని కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చేరవేయాలి. దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి. రాబోయే 2 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉంది. కాబట్టి అదే రకంగా ఇప్పటి వరకు ఏ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము ప్రజల యొక్క మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా క్యాడర్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. తదనుగుణంగానే రేపు 4 గంటల నుంచి రైతు వేదికలలో, మండలాలలో, గ్రామాలలో 21 నుంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఎన్ని రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించబోతా ఉన్నారు? 4 రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలి. 18, 19 మండల కేంద్రాలలో, అదే రకంగా 21 రోజున గ్రామాలలో గ్రామ సభలు పెట్టి రైతు బంధు కానీ లేదా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల కోట్ల రూపాయలను ఆగస్టు 15వ తారీఖు లోపల మాఫీ చేయడం అనేది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా 2వ దఫా ఒక రాష్ట్రం నుంచి 31 లక్ష కోట్ల రూపాయలను మాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా పార్లమెంటులో కూడా చర్చించాలని చెప్పి పార్లమెంట్ సభ్యులందరూ కూడా దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఈ రుణమాఫీ అయినా ఇంకా ఇతర అంశాలు ఏమైనా చర్చకు వచ్చినాయి? ప్రధానంగా వరుసగా కార్యక్రమాలు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి. ఒకవైపు రాజీనామాలు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తే అనేటటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి అయితే ఉండింది. ఏదైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పారో వారు మాట మీద నిలబడైతే నిజంగా రాజకీయ నాయకులు అయితే ఏదైతే ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి రాజీనామా పత్రాన్ని తీసుకొని వారు వస్తున్నటువంటి అమరవీల స్థూపంలోకి రావాలని చెప్పి కూడా సవాల్ విసరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను, అవాకులు చవాకులు పేలకుండా గతంలో మీరు చేస్తున్నట్టు రుణమాఫీ ఇప్పటి వరకు 7,000 కోట్ల రూపాయలు ఇక్కడ కూడా పెండింగ్ ఉంది. మీరు చేయనటువంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా నిజాలు మాట్లాడి ప్రతిపక్షంగా హుందాగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. మీరు చెప్పినటువంటి ఏదైతే రాజీనామా ఉందో స్పీకర్ పార్లమెంట్లో తీసుకొని
వచ్చి రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్థూపంలో సమర్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్ గా గత ప్రభుత్వం ప్రజలను మగ్గపెట్టాలనేటటువంటి ధోరణిలో ఈ విమర్శలు చేస్తూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి దాదాపు ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే ₹1,00,000 రుణమాఫీతో మొదలుపెట్టి దఫల వారీగా ఈ ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసేందుకు పూనుకుంది. ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో క్యాడర్ తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోనుంది. ఆ రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వచ్చే విధంగా మరో 20 ఏళ్ల పాటు గుర్తుండే విధంగా కూడా ఈ చారిత్రాత్మక ఘట్టం ఉండబోతా ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.